ఫ్రెండ్స్, అన్నతో కేశవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే బగారా రైస్ చికెన్ ఫ్రై చేస్తున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. గిన్నె పెట్టుకున్నాం ఫ్రెండ్స్. 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయింది ఫ్రెండ్స్. చూడండి, బగారా మసాలాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇందులో వేసేయాలి. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేయాలి. ఆలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, బఠానీ ఆలు, అది కూడా వేసేయాలి ఫ్రెండ్స్. కొంచెం ఫ్రై కానియాలి. కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ 1 స్పూన్ అల్లం పేస్ట్, ఒక సగం నిమ్మకాయ పిండుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై అయింది ఆలు. వాటర్ పోసుకోవాలి. నేను 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇప్పుడు దాని అందాదా అంటే 1/2 కేజీకి ఈ 2 చెంబులు పోయాలి వాటరు. 2 చెంబులు పోసి సగం పోయాలి 1/2 కేజీ రైస్కి, బాస్మతి రైస్. వాటర్ పోయడం అయిపోయింది ఫ్రెండ్స్. కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి. అది వాటర్ మసలాలి కదా, ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టేస్తే బాగా మసులుతుంది. వాటర్ బాగా మసిలినాక రైస్ వేయాలి. మనం చికెన్ ప్రిపేర్ అంటే కలిపి పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఫ్రై కోసం. చూడండి, నేను కలుపుతాను ఏమేమి వేయాలో చూడండి. 1/2 స్పూన్ పసుపు వేయాలి. అల్లం పేస్ట్ 2 స్పూన్స్ వేయాలి. సాల్ట్ వేయాలి 1 స్పూన్. కారం 2 స్పూన్స్ వేయాలి. 1 స్పూన్ గరం మసాలా. కొంచెం పెరుగు వేసుకోవాలి. సగం ముక్క నిమ్మకాయ. కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా కలపడం అయిపోయింది ఫ్రెండ్స్. మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. నీళ్ళు మసలడానికి పెట్టాం కదా ఫ్రెండ్స్, చూద్దాము. మసులుతున్నాయి. రైస్ వేద్దాము. ముందుగానే రైస్ నానబెట్టుకొని నీళ్ళు వడబెట్టాను. రైస్ ఇందులో వేసేసాను ఫ్రెండ్స్. దాంట్లో మూత పెట్టేస్తే ఒక 10 నిమిషాలు అయినాక చూద్దాం, అయిపోతుంది బగారా రైస్. ఇంకో పాన్ గిన్నె పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై కోసం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ముందు ఆయిల్లో దాల్చిన చెక్క, లవంగాలు వేస్తున్నాను, ఒక 2-3. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్లో, ఎందుకంటే కొంచెం ఫ్రై కానికి ఆనియన్స్ ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు చికెన్ మనం కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అనేది ఇందులో వేసుకోవాలి. పెట్టేసుకోవాలి, మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక 10 నిమిషాలు, ఎందుకంటే అది ఫ్రై కావాలి కదా మసాలా మొత్తం. ఫ్రెండ్స్, ముందుగా రైస్ అయిందో చూద్దాము. బగారా రైస్ అయిపోయింది ఫ్రెండ్స్. బగారా రైస్ పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బగారాలో. చూద్దాం ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై అయిందో. నూనె బాగా తేలింది ఫ్రెండ్స్ పైకి. అయింది చికెన్ ఫ్రై. ఇప్పుడు ముందుగా కొంచెం చికెన్ పౌడర్ వేసుకోవాలి 1 స్పూన్. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్.
ఇప్పుడు చికెన్ పౌడర్ వేసాం కదా, ఒక్క 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై, బగారా రైస్ చికెన్ ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. బగారా రైస్ చికెన్ ఫ్రై చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.